ఓ ఆమేన్, హల్లెలూయా. ఇప్పటికీ అప్పటికి ఏమైనా వ్యత్యాసం ఎక్కడైనా ఉందా? దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. అంటే అప్పుడు ఏదైతే ఉందో, అప్పుడు ఏదైతే జరిగిందో ఈ భూమి పైన, అప్పుడు ఏమి జరిగిందో అది ఇప్పుడు జరుగుతూ ఉంది. ఏమని? అన్నం ఎంతమంది తింటున్నారు? లోతు దినముల్లో అన్నం తిన్నారంట. అర్థమవుతుందా? నీళ్ళు ఎంతమంది తాగుతున్నారు? అప్పుడు కూడా ఉందంట. ఇది చాలా బాగా జాగ్రత్తగా వినాలి. చూడండి, తర్వాత ఏమని వ్రాయబడి ఉంది అక్కడ? జనులు తినొచ్చు, త్రాగొచ్చు, కొనుచ్చు. ఏమైనా వస్తువులు కొంటున్నారా? ఏమైనా భూములు కొంటున్నారా? లేకపోతే ఏమైనా తినే వస్తువులు కొంటున్నారా? ఏదో మొత్తానికి దినము ఏదో ఒకటి కొంటున్నాం, వారంలో కొంటున్నాం, నెలలో కొంటున్నాం. ఏమైనా అమ్ముతూ ఉన్నామా? అమ్ముతున్నాం. చిన్న చిన్నవేవో ఇంటి దగ్గరికి వచ్చి ఇప్పుడు వస్తూ ఉంటారు. ఏమని? వెంట్రుకలు ఇస్తే ఏమి ఇస్తారు? పాత్రలు ఇస్తారు. వెంట్రుకలు నువ్వు అమ్మినట్టే కదా. ఏదైనా నీ దగ్గర వేస్ట్ వస్తువులు ఉన్నాయనుకోండి, ఎవరైనా వచ్చి అమ్మా పాత పేపర్లు కొంటాం, పాత బుక్కులు కొంటాం, పాత సామాన్లు కొంటాం అంటారు. అప్పుడు నువ్వు అమ్మినట్టేనా? వాడు కొన్నట్టేనా? ఇచ్చేసావు కదా, పనికిరాని ఇచ్చేసినట్టే కదా. ఆ మొత్తానికి నేనేమంటానంటే, ఓహో మేము ఏమీ కూడా అమ్మట్లేదు, కొనట్లేదు అనుకుంటే ఏదో ఒక చిన్నది ప్రతి కుటుంబంలో కూడా అమ్మటం, కొనటం అనేటువంటిది జరుగుతూ ఉంది. ప్రతి చిన్నది కూడా ఉంది. అవునా? అదైన తర్వాత ఏముందంట చెప్పండి, ఏముంది? నారు నాటుచు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది నారు నాటుతూ ఉన్నారు, పైరు లేదా పంట పెడుతూ ఉన్నారు, విత్తనాలు వేస్తూ ఉన్నారు. అవునా? సో వాటిని కూడా వేసిన తర్వాత ఇండ్లు కట్టుచుండిరి, ఇండ్లు కూడా కడతా ఉన్నాం. అవునా? అన్ని పనులు మొత్తానికి. దీంట్లో ఏదైనా ఇప్పుడు జరగలేదు అనేది ఉందా? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఇవి ఏంటంటే ఎప్పుడు జరిగిన సంఘటన అంట? లోతు దినములో జరిగినట్టుగా ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు ఇవి జరుగుతూ ఉన్నాయా? బాగా క్లారిటీగా మీరు ఆన్సర్ చెప్పేటప్పుడు ఆలోచన చేయాలి. జరుగుతున్నాయా? సూపర్, జరుగుతూ ఉంది. అయితే ఈ యొక్క లోతు దినములో జరిగినటువంటి ప్రతి సంఘటన కూడా ఇప్పుడు ఇవి జరిగినవి అప్పుడు జరిగిన కొన్ని ప్రమాదాలు కూడా జరగచ్చా? కరెక్ట్గా చెప్పాలి. అందరూ చెప్పాలి. జరగచ్చా? క్లారిటీ ఉంది మీకు? డెఫినెట్ గా జరగచ్చు. సరే, ఇంకొకటి ఏంటంటే ఎందుకు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవాలి మనం? పర సంబంధమైనవి కాదు. ఆమె ఆశ ఏంటి? ఈ లోక ఆశ. ఏమేమి అంటే ఇప్పుడు దేవుడు నిన్ను పిలిచిన వాడు నిన్ను పోషించడా? ఈ భూమి మీదకి నిన్ను తీసుకొచ్చిన దేవుడు నిన్ను పోషించడా? ఎలాగైనా సరే పోషిస్తాడా? పనులు ఇవ్వడా? ఎటువంటి పరిస్థితులైనా ఏదో మన పరిస్థితి మనం వెతికితే దొరకంగా ఉండదండి. ఇంట్లో కూర్చుంటే మాత్రం దొరకదు. 100 రూపాయలు దొరకదు. పని చేయని వాడు ఆహారం తినటకు యోగ్యుడు కాదంట దేవుని వాక్యం చెప్తాం. మనం ఏం చేయాలి? వెతకాలి. మనకు కావాల్సిన పని మనం ఏం చేయాలి? వెతకాలి. వెతుక్కోకుంటే పని నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుందా? రాదు. ఎవరెవరి జీతమో ఆయన ఇవ్వటానికి త్వరగా వచ్చుచున్నాడు. మీకు ఎగ్జాంపుల్ కూడా నేను చెప్పాను. వారం పని చేసే వాళ్ళకి వారం కూలి, నెల పని చేసే వాళ్ళకి నెల జీతం. 15 రోజులు చేస్తే 20 రోజులు చేస్తే. ఈ రోజున వాక్యము చేత మనం ఎంతగా హెచ్చరింపబడుతున్నప్పటికీ ఇంకా మారుకోకుంటే నీకు జీతము ఉండదు, నిత్య జీవితము ఉండదు. పౌలు చాలా స్పష్టమైన మాట చెప్తున్నాడు. 12వ వచనంలో కూడా ఏమని చెప్తున్నాడంటే, నేను నిలిచి ఉన్నాను, నేను పడను, నేను నిలబడి ఉన్నాను. ఓకే, మంచిదే, నీ నమ్మకం మంచిదే. ఏంటి? నిలబడి ఉన్నాను. పడిపోవు, మంచిదే. కానీ పడిపోకుండా ఉండనట్లు కూడా జాగ్రత్త పడాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఇక్కడ నిలబడినాము. ఇక్కడ నిలబడినటువంటి ఈ స్థలంలోనే నేను ఇలానే నిల్చున్నాను అంటే చెప్పలేం. మనం పడిపోవచ్చు మనం. కానీ పడిపోకుండా మనం ఏం చేయాలంటే, కానీ లోకంలో ఉంటే నువ్వు జాగ్రత్తగా ఉండలేవు.
అయ్యో ఇప్పుడు మనం ఉండేది లోకంలోనే కానీ దేవుడు నిన్ను ఏర్పరచుకుని ఉన్నాడు కదా, నిన్ను ప్రత్యేకించి ఉన్నాడు కదా, నీకంటూ ఒక స్థానాన్ని ఇచ్చాడు కదా దేవుడు. ఈ సంగతులన్నీ నువ్వు చూస్తున్నావు కదా, దుష్ట సంగతులు ఏమేమి జరుగుతున్నాయి కళ్ళారా చూస్తున్నావు కదా, చెవులారా వింటూ ఉన్నావు కదా, నీ కంటికి ప్రతిరోజు ఎన్నో విషయాలను దేవుడు చూపిస్తున్నాడు కదా. సో అయినప్పటికీ మనలో మార్పు రాకపోతే, అప్పుడు నీలో దృఢంగా నమ్మకం ఉన్నప్పటికీ కూడా నేను నిలుచున్నాను, నేను పడను, ఎలాంటి గాలి వచ్చినా నేను పడను, ఎలాంటి గాలి వచ్చినా పడవు, కానీ చిన్న గాలికి కూడా పడే సందర్భాలు ఉంటాయి, నిల్చున్న చోటే పడిపోయే సందర్భాలు ఉంటాయి. కానీ పడిపోకుండా మనం ఏం చేయాలంట? జాగ్రత్త పడాలి. అందుకే ఇక్కడ దేవుని వాక్యము ఆ మాటను చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఏమని అంటే, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను, అంతరించిపోకుండా జ్ఞానము కలిగి జీవించుట కొరకు మన కొరకు ఈ లేఖనము వ్రాయబడెను. మనము నశించిపోకుండా, మరణించకుండా, పాడైపోకుండా ఉండుట కొరకే ఈ దేవుని వాక్యము వ్రాయబడెను. ఇది మృతమైన మాట కాదు, ఇది జీవమై ఉన్న మాట. మృతమై ఉన్న మాట అయితే నీలో చలనము లేకుండా చేస్తుంది, జీవము కలిగిన మాట అయితే నిన్ను జీవింపజేస్తుంది. హల్లెలూయా. ఈరోజు నా మాట నీలో ఉంది కనుక నువ్వు జీవించావు. కొంతమంది నా నుండి ఎవరైనా మార్పు చెందారా అనేటువంటి ఒక మాట ఒకసారి జస్ట్ అలా పెట్టుకోండి. గుండె ఎక్కడుందో అక్కడ పెట్టుకోండి. అందరూ గుండె మీద చేవేసుకోండి. ఒక్క ఆత్మనైనా నేను మార్చగలిగానా? ఆల్రెడీ ఆన్సర్ వచ్చేసింది మీ దగ్గర. హల్లెలూయా. ఆన్సర్ వచ్చేసింది. నీకు తెలియజేస్తాం. తెలీదు అంటే నాకు తెలిసి నీ ఆత్మ పని చేయటం లేదేమో. ఇక్కడ చాలా క్లియర్ గా వ్రాయబడి ఉంది. ఏమని వ్రాయబడి ఉంది? లోక మాలిన్యమును తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. రక్షింపబడ్డావు, నీవు మంచిగా ఉన్నావు, నిన్ను చూసి ఇంకొకరు కూడా మంచిగా నేర్చుకున్నారు. ఎప్పుడెప్పుడు అది? స్టార్టింగ్, మొదటి ప్రారంభంలో. అవునా? సరే, మధ్యలో మరలా ఈ లోక మాలిన్యాలన్నిటికీ అంటబడి, నలగగొట్టబడి, బాధపడి, దుఃఖపడి, చెడిపోయి, పాపములో ఉండిపోయి ఇలా ఉండిన తరువాత ఇంకొక అవకాశం దేవుడు ఇచ్చాడు మారటానికి. మారిన తరువాత మరలా అదే మాలిన్యంలోనికి వెళితే అప్పుడు దేవుని వాక్యం ఏమి చెప్తా ఉంది ఇక్కడ? వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుణ్ణి ప్రారంభంలో నీవు నమ్ముకొని ఎంతగా మంచిగా ఉన్నావో ఇప్పుడు అలా కాకుండా నటించి చెడ్డవాడివి, చెడ్డదానివి అవుతున్నావని అర్థం. ఓకే, మనుషులకి మనము మన మంచితాన్ని కనబరచొచ్చు, నాటకం ఆడొచ్చు, డ్రామాలు ఆడొచ్చు. మనల్ని సృష్టించినటువంటి దేవుడు చూడట్లేదా? చూస్తున్నాడా లేదా? ఏం చూస్తున్నాడు? ప్రతిది ఉదయం లేచింది మొదలుకొని మరలా నీవు రాత్రి పడుకునేంత వరకు కూడా ప్రతి క్రియను కూడా ఆయన ఏం చేస్తున్నాడు? గమనిస్తున్నాడు. ఈ స్థితిని నీవు నాశనం అవుతుంది అన్నప్పుడు నువ్వు ఏం చేసుకోవాలంటే, ఒక మాట ఇచ్చిన తర్వాత, దేవుడు ఒక మాటను మనకి మార్గాన్ని చూపించిన తర్వాత మనం ఏం చేయాలంటే వాటి వైపున పరిగెత్తుకుని వెళ్ళిపోవాల్సిందే. ఇంక మనం వేరే దాన్ని ఎనికి తిరిగి చూడకూడదు. మనం అది చూస్తే ప్రయోజనం లేదు. చూసినందుకు ఆయన ఏమైంది మీకు అర్థమవుతుంది. ఇంకా ప్రాణం లేకోకుండా అక్కడ ఏమైపోయిందామే, అక్కడే శిలగా మారిపోయింది అంతే. ఇంకొక మాట చూసుకుందాము. నేను ఒక పంది కథ చెప్పాను, మీకు గుర్తుందా? ఫారిన్లో ఒక మంచి 9 పంది పిల్లలు ఇంతే తెల్లటి పంది పిల్లని తీసుకుపోయి ఆయన పెంచుకున్నాడంట. దానికి మంచిగా పాలు పెట్టి, మంచిగా ఫుడ్ పెట్టి భలే సాకున్నాడు. మనుషుల మీద కంటే ఎక్కువ ప్రేమను పెంచుకున్నాడు ఆ పంది పిల్ల మీద. ఆయన అన్ని నల్లగున్నాయి, ఇది ఒక్కటే తెల్లగుంది. కాబట్టి దీన్ని నేను బాగా పెంచుకోవాలని చెప్పి ఏం చేశాడంటే ఆయన సపరేట్గా తీసుకుని పోయాడు.
మంచిగా పాలు పట్టేవాడు, మంచిగా 3 పూట్ల ఆఫీస్లో ఉన్నా కూడా నా పంది పిల్ల ఏం చేస్తా ఉందని పరిగెత్తిపోయాడు. మధ్యాహ్నం తన భోజనం తింటాడో లేదో తెలియదు కానీ ఆ పంది పిల్లకి మాత్రం భోజనం పెట్టేవాడు ఫస్ట్. అంత బాగా చూసుకునేవాడు. రోజు స్నానం చేసేవాడు, మంచి మంచి షాంపులు, మనిషికి కూడా వేస్తారో లేదు అంత బాగా సోపులు షాంపులు వేసి దానికి సపరేట్ బెడ్, దానికి సపరేట్ టవల్, దానికి సపరేట్ రూము. ఎంత అద్భుతంగా ఆ పంది పిల్లని చూసుకుంటా ఉన్నాడు. ఎంత ప్రేమో. సాయంకాలం అయిందంటే ఆఫీస్ నుంచి వచ్చి దాన్ని ఎత్తుకొని పిల్లల్ని ఎగరేసినట్టు ఇట్టి ఎగరేసి ముద్దలాడేవాడు పంది పిల్లని. అంత అయిపోయిన తర్వాత బెడ్ మీద తీసిపోయి మంచిగా దాన్ని పడుకోబెట్టేవాడు. సరే ఒకరోజు ఆఫీస్లో ఉండగానే తను ఏం చేశాడు, ఏం చేస్తుందని ఆలోచన చేసుకుంటూ పాపము ఆఫీస్లో, అయ్యో భోజనానికి లేట్ అయింది, నాకు ఈరోజు ఆఫీస్లో లేట్ అయింది, నా బిడ్డ ఏం చేస్తా ఉందో ఏమో పాపం, అయ్యో దాన్ని నేను అట్లాగా ఆడుకునేకి వదిలేసాను, ఏం తింటా ఉందో నేను పెడితేనే కదా తినేది అది అని చెప్పేసి ఎంతో ఆశతో వచ్చాడంట పాపం. ఇంట్లో ఎంత ఎదిగినా దొరకలేదంట, ఎక్కడ చూసినా దొరకలేదు. బెడ్రూమ్లో చూస్తే లేదు, పంది బెడ్రూమ్, మనుషుల బెడ్రూమ్ చూసాం కానీ పంది బెడ్రూమ్ కూడా ఉంది. చూశాడు అన్ని, ఎక్కడెక్కడ చూసే టేబుల్ కింద, ఏ బంగారు, ఏ కన్నా ఎక్కడున్నావు, ఏ చిట్టి ఎక్కడున్నావు, ఏ కన్నా ఎక్కడున్నా, ఎక్కడుంది అది ఉంటేనే కదా. మళ్ళా ఏం చేసిందంటే అది వెళ్ళి బురదలో ఆడుకుంటా ఉందంటే. పిచ్చ కోపం వచ్చింది, ఈ పంది జాతే ఇంత అని చెప్పేసి అనుకున్నాడంట. ఇంత ప్రేమగా పంచి నేను ఇంత ప్రేమగా ఫుడ్ పెట్టి ఇంత ఖర్చు పెట్టి ఇంతగా దాన్ని బాగా చూసుకుంటే అది మళ్ళీ ఏం చేసిందంట, పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును కడుగబడిన పంది. బాగా చూడండి వ్రాయబడిందాడా, ఏమని వ్రాయబడింది, కడుగబడిన పంది బురదలో మరలా. క్రైస్తవుని యొక్క జీవితము నిరీక్షణ కలిగిన నిత్యమైన జీవములో ఉండి పరిశుద్ధమైన జీవితాన్ని పొందుకొని, రక్షణ జీవితాన్ని పొందుకొని, ఆత్మీయ జీవితాన్ని పొందుకొని, దేవునికి ఇష్టమైన జీవితం అని దేవుడు పొగిడి ప్రేమించి అల్లారు ముద్దుగా నిన్ను చూచి, నిన్ను బట్టి ఆనందించి, నిన్ను బట్టి సంతోషించి, నిన్ను బట్టి ఎంతగానో ఆయన ప్రేమించి, అయ్యో నా బిడ్డ, అయ్యో నా బిడ్డ అని ఎంతగా ఆయన నిన్ను ప్రేమిస్తే మరలా ఏమైందంటే ఆ పరిస్థితి, పంది బురదలో పొర్లుటకు మళ్ళినట్టు మరలా తన బిడ్డలు కొంతమంది ఏం చేశారంట, లోతు భార్య అది చేసింది. వెనికి పంది ఏ విధంగా ఆ యొక్క బురదలో పొరలాడుటకు మళ్ళిందో, లోతు భార్య లోకం అనేటువంటి ఆ బురదలోనికి మళ్ళీ ఇలా చూసింది. అంటే చూసింది, ఇక్కడ దీనికి వచ్చింది ఆలోచన, ఇదేం చేసింది, వెళ్ళి పొరలాడింది, అదేం చేసింది, మళ్ళా కక్కిందే, మళ్ళా తినింది. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక్కసారి నీవు లోకం వైపు వెనక్కి తిరిగి చూసావంటే దీంతో సమానం జీవితాలని అర్థం. ఆల్రెడీ పెంట కుప్పల మీద ఉన్న జీవితాలని తీసుకుని వచ్చి మంచి జీవితాలకి మార్చాడు ఆయన. మళ్ళా మనం ఏం చేస్తున్నాము అంటే, కొంతమంది, అందరూ కాదు, నేను అందరినీ గమనిస్తూ ఉంటాను కదా, కొంతమంది, కానీ మళ్ళీ అది మనం కోరుకోకూడదు. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడంట, ఉన్న ఆస్తినంతా కూడా అమ్మేసి ఇష్టానుసారంగా తిని తాగి తన జీవితం అంతటిని నాశనం చేసుకుని చివరికి పందులు తినే పొట్టుని తినేదానికి వెళ్ళినప్పుడు తన తండ్రి ఇంట ఎంతమంది పనిచేసేవారు శ్రేష్టమైన సమృద్ధికరమైనటువంటి ఆహారము తింటారో జ్ఞాపకం చేసుకుని ఏడ్చాడు ఆయన. ఏడ్చి తిక్కలోనిగా బట్టలు చినిగిపోయి వాసనతో ఉన్నటువంటి వాడు, చినిగిపోయిన బట్టలు, మాసిపోయిన బట్టలతో తిరిగి ఆయన పరిగెత్తుకుంటూ వస్తున్నాడు తన తండ్రి ఇంటికి. ఎక్కడో దూరాన నిలబడి చూశాడంటే ఇట్లాగా, ఏమి, అరే నా కొడుకే కదా. తండ్రి ఉండలేకపోయాడు, పరిగెత్తాడు. పరిగెత్తుకుని వెళ్ళిన తర్వాత చూడండి తండ్రి ప్రేమ ఎంత గొప్పదో. వాడు ఏ స్థితిలో ఉన్నాడో, ఎంత దరిద్రమైన వాసన వస్తుందో, ఎంత కంపు కొడుతూ ఉందో, వాడి కటింగ్ అంతా పెరిగి బట్టలన్నీ చినిగిపోయి వాడి జీవితం అలా తయారైనప్పటికీ కూడా ఏం చేశాడంట, హత్తుకొని ఏం చేశాడంట, ముద్దు పెట్టుకున్నాడంట. బా, ఎంత గొప్ప తండ్రి ప్రేమ అండి. ఆ మాట వింటేనే కంటూ నీళ్ళు వస్తాయి. తప్పి, ఎందుకంటే దానికంటే ముందు శ్రేష్టమైన జీవితం ఇచ్చాడు దేవుడు. దానిని పోగొట్టుకొని మరలా మనం ఏం చేస్తున్నాము, వీటిలాగా తయారవుతున్నాం. వీటిలాగా తయారవటం అంటే అదే లోతుని ఒకసారి లోతు భార్యని జ్ఞాపకం చేసుకుంటే, వెనక భూకంపం వస్తూ ఉంది, చచ్చిపోతామని తెలిసినప్పటికి కూడా ఏం చేసింది ఆమె,
పరిగెత్తండి అని చెప్పినప్పటికీ, వెళ్ళండి ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోండి అని చెప్పినప్పటికి కూడా ఏం చేసింది ఆమె మరలా? ఎంత అవివేకం, ఎంత తెలివి లేదు, తక్కువ లేకపోతే అతి తెలివి అని చెప్పచ్చు. తెలివి లేదని చెప్పకూడదు, అతి తెలివి. చెప్పాడుగా దేవుడు, చెప్పినప్పుడు కూడా మరలా ఏం చేస్తాం? వెనక్కి తిరిగి చూసే అవసరమా నీకు?